చేసుకుందాం. మహాకృపా ప్రేమ గల మా దగ్గర తండ్రి, నీ నామమునకు వేలాది స్తోత్రములైనా, ప్రేమమైన కరుణామైన కృపమైన యేసునైనా శుక్రవారం ఉపవాస ప్రార్థన పొడిలో నీవే మా మధ్యలో ఉండండి. నీ బిడ్డలందరినీ తీసుకురండి తండ్రి. నిన్ను స్తుతించడానికి గణపరచడానికి నువ్వు కృప చూపించినందుకు వందనాలు. ఈ సమయంలో నీ సేవకుని పోటుగా వాడుకుని నీ వాక్యాన్ని మాకు అందించండి. నీవే మా మధ్యలో ఉండమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వెనువలతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మొదటి దశలోనికి రాసిన పత్రిక, అందరూ తీయండి వాక్యం, మార్చి చదువుకుందాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మార్చి చదువుకుందాం. 10 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం నేను చదువుతాను. కంగారు లేదు, నెంబర్ తీయండి. పేజ్ నెంబర్ 185. పేజ్ నెంబర్ 185. మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న దశలోనికీల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది, కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ప్రేమతో కూడిన ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందున నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపనము చేయించు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ మీ యొద్దకు వచ్చి నా సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరెరుగుదురు. ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీ వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైనది. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి అయిన కనుక మేమేమీ చెప్పవలసిన అవసరమో లేదు. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మమ్మల్ని గూర్చి తెలియజేస్తున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడు తమ దేవునికి దాసులవుటకును, దేవుడు మృతులలో నుండి లేచిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలా దేవుని వైపున తిరిగిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. కాబట్టి మొదటి దశలోని రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఉన్న 10 వచనాలు మనం ధ్యానం చేశాం. ఈ 10 వచనాల నుంచి ఒక 5 విషయాల్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అర్థమైందండి? మొదటి దశలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 10 వచనాలు మార్చి చదువుకున్నాం. ఈ 10 వచనాల నుంచి 5 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అసలు ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఎవరు రాస్తున్నారు శుభమని అంటే, అపోస్తులుడైన పౌలు గారు రాస్తూ 3 వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పున్నది. కాబట్టి దెస్సలోనిక సంఘానికి అపోస్తులుడైన పౌలు గారు రాస్తూ ఆయన దగ్గర 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరు? పౌలు, సిల్వ, తిమోతి. ఈ 3 వారికి శుభమని చెప్తూ లెటర్ రాస్తున్నారు. ఈ 3 తోటి జత పనివారు కాబట్టి 3 వారికి శుభమని చెప్పి లెటర్ రాస్తూ వారి గురించి మీరు ఒక సాక్ష్యం చెప్తున్నారు. దెస్సలోనిక సంఘంలో ఉన్న ఆ సంఘంలో ఉన్న మనుషులందరూ ఏ విధంగా ఉన్నారు, సంఘ ప్రజలందరూ ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని వారు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? పౌలు, సిల్వ. మైక్ ఇచ్చారన్నా ప్లీజ్. పౌలు, సిల్వ, తిమోతి అనే 3 కూడా ఈ దెస్సలోనిక సంఘంలో ఉన్న ప్రజల గురించి శుభమని చెప్తే వారు ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క సాక్ష్యము, వారి గురించి మీరు ఇంట్రడక్షన్ ఇస్తున్నారు.
వారి గురించి వీరు చెప్తున్నారు. ఏమిటి ఆ విషయం అంటే, మొట్టమొదటిగా 2-3 వచనాల్లో, మొదటి దశలోనిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో, సిస్టర్ గారు కుర్చీలో కూర్చోండి, కంఫర్టబుల్గా వెళ్ళి కూర్చోండి సిస్టర్ గారు, మన కోసం ఏం చేసి. 2-3 వచనాలు ఏముందంటే, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానకమా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే దేవుని ఎదుట వారు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు? దెస్సలోనిక సంఘ ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నారు. చేస్తూ వారి గురించి ఏమని అంటున్నారంటే, వారికి ఉన్న గుణ లక్షణాన్ని చెప్తూ, ఇంట్రొడ్యూస్ చేస్తూ, ఆ విషయాన్ని, ఆ లక్షణాలను నొక్కి ఒక్కాడిస్తూ దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నారంట. ఆ 3 లక్షణాలు ఏంటంట? వారు చేసే పని విశ్వాసంతో చేస్తూ ఉంటారంట. మనం ఏ పని చేసినా ఎలా చేయాలి? కష్టపడి చెయ్యాలా, ఇష్టపడి చెయ్యాలా? కష్టపడాలి, ఇష్టంతో చేయాలి. ఆ ఇష్టంతో చేసినప్పుడు అది ఎంతవరకు ప్రయోజనమో, మనకి ప్రజలకి ఎంతవరకు ప్రయోజనమో అనేది మనకున్న అవగాహన, దేవుడి జ్ఞానంతో ఆలోచన చేయగలగాలి. మనకి ప్రయోజనమై ఉండాలి, మరి ఎవరికైనా ప్రయోజనమై ఉండాలి. అలాగా మనకిచ్చిన దేవుని జ్ఞానంతో మనం ఆలోచించగలిగి దాని మీద ఇష్టాన్ని, అవగాహన పెంచుకున్నప్పుడు మనకి దాని మీద అవగాహన బట్టి ఇష్టం ఏర్పడతా ఉంటుంది. అంతే కదా? ఇప్పుడు ఎవరైనా పెళ్లి చూపినప్పుడు పలానా అబ్బాయి చాలా మంచోడండి అని అవగాహన ఇచ్చారనుకోండి, వీళ్ళకి మంచోడా అయితే పర్లేదని ఒక అభిప్రాయం ఏర్పడుతుంది కదా. ఒక అభిప్రాయం ఎప్పుడు ఏర్పడుతుంది? వాళ్ళ గురించి చెప్పినప్పుడే. అంటే వాళ్ళ గురించి ఒక అవగాహన ఇచ్చినప్పుడు, అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి కానీ వాళ్ళు చెప్పే మధ్యవర్తులు అవగాహన కల్పిస్తూ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ మీద వీళ్ళు ఒక ఫ్రేమింగ్ చేసుకుంటారు, ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుని, ఇష్టాన్ని పెంచుకుని ముందుకి ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం చేసే పని విశ్వాసంతో కూడిన పని చేయాలి. ఒక పని జరుగుతున్నప్పుడు ఎలా ఉండాలండి? నమ్మాలి సంపూర్ణంగా, ఇది మంచి పనే, ఇది మంచి పనే అని నమ్మి ఆ విశ్వాసంతో పని ఎలాగైనా మనం చేయగలమని అనుకున్నప్పుడు మాత్రమే మనం సంపూర్ణంగా దాని మీద ఎఫర్ట్స్ పెట్టగలుగుతాం. మరేనా ఈ ఫ్యాన్ ఆ ఫ్యాన్ ఎవరికి ఏ ఫ్యాన్స్ కొంత దేశం వద్దా అని సిస్టర్ గారు? ఓకే. కాబట్టి ఏ పని చేసినా, మనం కష్టపడి చదువుతున్నా, పని చేస్తున్నా, ఇంట్లో ఏ పని చేయనా ఎలా చేయాలి? అది మనం చాలా సక్సెస్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా అవుతుంది అని మనం పని ప్రారంభించాలి. ఆలోచన అలాగే ప్రారంభించాలి, పని అలాగే చేయగలగాలి. అలా నమ్ముతూ, విశ్వసిస్తూ మనం పని చేయాలి. కాబట్టి ఈ రోజున దెస్సలోనిక సంఘంలో దేవుని మీద విశ్వాసాన్ని కనపరుస్తూ వారి దేవుని పనిని సంతోషంగా చేయగలుగుతున్నారు. ఎప్పుడైతే విశ్వాసంతో పని చేస్తూ ఉంటామో ఆ పనిలో మనకు అలసట తెలియదు. నేను పుట్టాడు ఫోన్ పెట్టి తండ్రి పని చేస్తున్నాడు, కొడుకుని ఒక పక్కన కూర్చోబెడుతున్నాడు. ఏదో ఇస్సాకు నేను కూర్చోబెడుతున్నాడు. నేను ఫోన్ తాడుతుంటే ఫోన్ వస్తే ఈయన లిఫ్ట్ చేసి హలో అంటాడు. మేము చర్చి దగ్గర ఉన్నాం. ఎందుకు చర్చి దగ్గర ఉన్నారు? మా డాడీ పెయింట్లు వేస్తున్నాం మేము. నువ్వు కూడా వేస్తున్నావు అంటే అన్ని చాలా పెద్ద మనుషులు మాట్లాడుతున్నాడు. చూడడానికి ఎలా ఉన్నాడు అనుకుంటున్నారా? నేను ఆశ్చర్యపోతున్నాడు ఫోన్లో కాన్వర్సేషన్ చూసి. చర్చి దగ్గర పెయింట్లు వేస్తున్నామని ఏంటి విషయం ఏంటి చెప్పు, మా డాడీకి చెప్తాను అని చాలా పెద్దగా మంచిగా మాట్లాడుతున్నాడు. చూడడానికి మరి ఫస్ట్ క్లాస్ ఎంత నాకు తెలియదు కానీ చాలా తెలివితేటలుగా మాట్లాడుతున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అంటే ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క మాటలను చూస్తే మనం ఆశ్చర్యపోతూ ఉంటాం కదండి. కాబట్టి ఈ రోజున ఇప్పుడు చూడండి ఎలా బుద్ధిమంతులకు వచ్చిన వాడు మమ్మీ డాడీ లేకపోయినా 4 రోజులు వచ్చేటికి చర్చ అలవాటు అయిపోయింది. పిల్లడికి వేరే పని మీద వచ్చారో చర్చ అనేది అలవాటు అయిపోయింది. కాబట్టి పనిలో విశ్వాసం కనపరచగలగాలి. విశ్వాసము ఉంటే ఆ పనిని మనం సంతోషంగా చేయగలుగుతాం. ఎంత కష్టమైన పని అయినా అవలేలగా చేయగలుగుతాం. ఈ లోకంలో ప్రతి పని కష్టమేనండి. ప్రతి పనిలో ప్రయాసం ఉంటుంది. ప్రయాసం లేకుండా, కష్టం లేకుండా ఏ పని కూడా ఉండదు. కానీ మనం నమ్మకంతో, విశ్వాసంతో పని చేసుకెళ్తున్నప్పుడు సంతోషంగా, చాలా ఈజీగా ఏ పనినైనా చేయగలుగుతాం. దేవుని పని కూడా దెస్సలోనిక సంఘం వారు ఆ విధంగా విశ్వాసంతో పనిచేసే వారిగా ఉన్నారని వీరి గురించి ఎవరు చెప్తున్నారు? వాళ్ళు చెప్పుకోవట్లే. ఈ పౌలు, సిల్వా, తిమోతి, దెస్సలోనిక సంఘ ప్రజలు ఎలా పనిచేస్తున్నారంటే చాలా విశ్వాసంతో పనిచేస్తున్నారండి అని చెప్తున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకెలా చేస్తున్నారంట? ప్రేమతో కూడిన ప్రయాసం. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో ప్రయాస పడతా ఉంటారు.
ప్రయాసపడి ఎంత ఎక్కువ కష్టపడతా ఉంటారు ఇతరుల గురించి, దానికి ఒకటే కారణం ప్రేమే. అసలు ఆ ప్రేమే లేదనుకోండి, ఎవరి కోసం ఎవరు ప్రయాసపడతా ఉంటారు, ఎవరి కోసం ఎవరు కూడా కష్టపడరు. కాబట్టి ప్రేమతో కూడిన ప్రయాస అనేది వారు చేస్తున్నారు. దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి ఎంతైనా ప్రయాసను కలిగిన వారిగా వారు ఉన్నారు. మూడో విషయం ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు. వారికి ఓర్పు ఎలా వచ్చిందండి? ఏ పని జరుగుతున్నా సరే అడల్స్ అంటే కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, నిరుత్సాహపరిచేవారుగానే ఉంటారు. ప్రతిదానికి అది అవ్వదులే, కాదులే, అవుతుందా, ఇలాంటి స్టార్టింగ్లోనే నిరుత్సాహపరిచే మాటలు ఉంటాయి. నిజంగా రియల్గా కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు మనం ఓర్పును డెవలప్ చేసుకుంటామంటే నిరీక్షణ అనేది మనకు ఉండాలి. ఎప్పటికైనా దేవుని పనిలో దేవుడి దగ్గరికి మనం వెళ్తాము అనే ఒక నిరీక్షణ మనకు ఉంటే మనకు ఓర్పు అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 3 లక్షణాలు ఈ దశలోనికి సంఘంలో ఉన్న సభ్యులందరికీ ఉన్నాయని వాళ్ళు చెప్పుకోలేదు, కానీ ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు, సిల్వ గారు, తిమోతి చెప్తున్నారంట. ఏమున్నాయండి లక్షణాలు? విశ్వాసంతో కూడిన పని చేయగలుగుతున్నారు. రెండోది ప్రేమతో కూడిన ప్రయాస పడగలుగుతున్నారు. మూడోది నిరీక్షణతో కూడిన ఓర్పును కలిగినారు. కాబట్టి 3 లక్షణాలు వారికి ఉన్నాయని దేవుడు ఈ రోజున మనకు జ్ఞాపకం చేస్తూ, మన సంఘ బిడ్డలు కూడా మన కుటుంబ జీవితంలో కాదు, వ్యక్తిగత ప్రొఫెషన్లో కాదు, అలాగే ఈ చర్చిలో కాదు, సొసైటీలో కాదు, ప్రతి చోట ఈ 3 లక్షణాలను మనం కనపరిచే వారంగా ఉండాలి. ఒక లక్షణం ఉందనుకోండి, ఒకసారి ఒక చోట ఒక లక్షణం, ఇంకోసారి ఇంకో చోట ఒక లక్షణం, అలా ప్రదర్శిస్తామా? ఉండదు కదా. ఒక మనిషికి ఒక మేనరిజం ఉన్నా, ఒక లక్షణం ఉన్నా, అన్ని చోట్ల ఒకే రకంగా ఆ లక్షణాన్ని, ఆ మేనరిజాన్ని, ఆ విధానాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి ఈ 3 విషయాలు మనం దేవునిలో కలిగి ఉంటే ఈ సమాజంలో, కుటుంబంలో ప్రతి చోట కూడా అదే లక్షణాలు మనం కనపరిచే వారంగా ఉంటాం. అలా కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో విషయంగా 1 దశలోనిక 1-4-5 వచనాలు చూస్తే, అనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. మళ్ళీ వాళ్ళే అంటున్నారు వీళ్ళ గురించి ఏమని? మీరు దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా సంబోధిస్తున్నాడు. అంటే ఎంత ఆశ్చర్యం అండి! ఈ యొక్క పౌలు, సిల్వ, తిమోతి, అపోస్తలుడైన పౌలు రాస్తూ, మీరు నిజంగా దేవుని చేత ప్రేమించబడిన వారండి, మీరు దేవుని చేత ప్రేమించబడిన సహోదరులు. మీ జీవితము దేవుడు ప్రేమించేంతగా మీ జీవితం అనేది ఆయనకి ఇష్టమైన రీతిలో ఉంది. మీరు దేవుని చేత ప్రేమించబడిన సహోదరులుగా ఉన్నారనే విషయాన్ని రెండోదిగా చెప్తూ, అంత మాత్రమే కాకుండా ఇంకో మాట ఏమంటున్నాడు? మీరు ఏర్పరచబడిన సంగతి. మీరు దేవుని చేత ప్రేమించడమే కాకుండా మీరు ఏర్పరచబడిన ప్రజలు. దేవుడు ఒకసారి తల్లి గర్భంలో చూజ్ చేసుకుంటే వారిని దేవుని సేవకులుగా ఏర్పాటు చేసుకుంటాడు. అనేకమైన దేవుని పనిలో మరి సాధనాలుగా వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏ పని, ఒక్కొక్క తలాంత కలిగి ఒక పని ఎవరు ఎలా చేస్తూ ఉంటారో దేవుడు కూడా చాలా మందిని ఏర్పరచుకునే వారిగా ఉంటారు. కాబట్టి ఈ దశలోనిక సంఘాన్ని వారిని ఏర్పరచుకున్నాడని విషయాన్ని మీరు తెలియజేస్తున్నారు. ఒకవేళ ఏర్పరచుకోకపోతే మనం ఆ పని చెయ్యలేమండి. చాలామంది దేవుని సేవకులు అవుతున్నారండి, చాలామంది కదా. ప్రతి ఊళ్ళో 3 మంది సేవకులు ఉన్నారు. నిజంగా దేవుని చేత ఏర్పరచబడిన సేవకులు అనుకోండి, దేవుని యొక్క నడిపింపు అనేది ఉంటుంది కాబట్టి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. బై ఇంట్రెస్ట్ కూడా సేవలోకి వస్తూ ఉంటారు. అంటే బై ఇంట్రెస్ట్ వస్తారు, లేదా సేవ నేర్చుకుని ఆ మందిరాల్లో యాక్టివ్గా ఉండి సేవ వచ్చు అనుకోండి, అలా కూడా సేవ చేస్తూ ఉంటారు. అంటే పిలువబడిన వారు చేస్తూ ఉంటారు, పిలువబడిన వారు కూడా చేస్తూ ఉంటారు. మనకు తెలియదు అది వ్యక్తిగతంగా దేవునికి, వారి హృదయాలకి తెలియాలి. మనకి ఎవరిని మనం జడ్జి చేయలేము. కానీ పిలువబడిన వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నడిపింపు అనేది ఆయన సహాయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయన అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు కదా. ఇప్పుడు సేమ్ స్టడీకి ఇక్కడ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే కొంచెం వచ్చింది అంటారండి, ఇవ్వకపోతే రాలేదంటారు. కానీ ఇద్దరు ఈక్వలే. అందులో ఒకరు సెలెక్ట్ అయ్యారు, మిగిలిన కూడా ఈక్వల్ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉంది. మనకు ఒకటే రిక్రూట్మెంట్ ఉంది కాబట్టి ఒకరు తీసుకున్నారు అంతే. మిగిలిన వాళ్ళందరూ కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది, సేమ్ టాలెంట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళకి ఒక్కరి నీడ్ ఉంది కాబట్టి ఒకరు తీసుకున్నారు అంతే. కాబట్టి దేవుడు ఏర్పరచబడిన సంగతి, ఏర్పరచబడ్డారు అని వీరి గురించి ఈ 3 కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున దేవుని చేత ఏర్పరచబడిన వారిగా ఉండాలి. ఏర్పరచబడిన వారు ఎవరంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నేనున్నాను అని మనం నిలబడగలే వారికే దేవుడు ఏర్పరచుకుంటాడండి.
ఎవరికైనా మనం పని చెప్పగలమా? ఎవరికైనా పని చెప్పగలమా అండి? ఎవరు చెప్తాం? మన పిల్లలే మన మాట వినేవారికే మనం చెప్పగలుగుతున్నప్పుడు దేవునికి విధేయత కలిగి లోబడి నేను ఉన్నాను అనే వ్యక్తికి మనం చెప్పగలుగుతామా లేదా? డెఫినెట్గా దేవుడు అటువంటి వారిని ఏర్పరచుకునే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఈ దశలోని సంఘంలో రెండోదిగా ఒకటి ఏంటంటే వారు దేవుని చేత ప్రేమింపబడిన వ్యక్తులుగా ఉన్నారు. రెండోది ఏంటంటే ఏర్పరచబడిన వారిగా ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనం దేవుని చేత ప్రేమింపబడిన వారంగా ఉన్నామా లేదా? మరి యేసుక్రీస్తు శిష్యుల్లో యోహాను దేవుడు ఎంతగా ప్రేమించారండి? ఆయన రొమ్మును ఆనుకున్న వ్యక్తిగా ఆయన ఉన్నాడా లేదా? ప్రియమైన శిష్యుడు కదా. ఆయన రొమ్మును ఆనుకుని ప్రియమైన శిష్యుడిగా ఆయన ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు కదా. కాబట్టి దేవుడి చేత మనం ప్రేమింపబడే వారంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడి చేత ప్రేమింపబడుతున్నామో లోకంలో అందరి చేత కూడా మనం ప్రేమింపబడే వారంగా ఉంటాం. లోకంలో ప్రతి ఒక్కరూ మన గురించి మంచి సాక్ష్యం చెప్పగలుగుతారు, మన మీద ప్రేమ కలిగి ఉంటారు. మనం ప్రతి ఒక్కరి చేత వారు ఈజీగా మనల్ని యాక్సెస్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అది రెండో విషయంలో ఏం చెప్పారంటే 2 విషయాలు. ఆ సంఘానికి ఉన్న సాక్ష్యాలు ఏంటంటే దేవుని చేత ప్రేమించబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. అది రెండో పాయింట్. మూడోది ఏంటంటే మొదటి దశలోనికి 1:6 చూడండి. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి. మూడవదిగా వారికి ఉన్న లక్షణం ఏంటంటే మూడవ పాయింట్లో 2 లక్షణాలు కలిగి ఉన్నారు. వారు పరిశుద్ధాత్మను పొందుకొని వారై ఉన్నారు. వారు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే వారి హృదయంలో ఎటువంటి ఆత్మ ఉండకూడదు. అర్థమైందండి? వారి సొంత చిత్తం కానీ దురాత్మ కానీ నడిపింపు లేకుండా వారు ఏముండాలండి? వారు ఇంటిగా మన హృదయం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనం పొందుకునే వారంగా ఉంటాం. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మను పొందుకొనిన అనుభవంలో వారు ఉన్నారు దశలోనిక సంఘం. రెండోది ఏంటంటే వారు ప్రభువును పోలి నడుచుకునే వారై ఉన్నారు. ఈ ముగ్గురిని పోలి నడుచుకుంటున్నారు. అలాగే కూడా ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. ఎవరిని పోలి నడుచుకోవాలండి? మనం ప్రభువును పోలి నడుచుకున్న వారమై ఉండాలి. ఈ లోకంలో ఏ మనిషి మనకు కనబడే ఏ మనుషుడు కూడా మనకు ఆదర్శంగా లేకపోవచ్చు, కానీ ప్రభువును మనం ఆదర్శంగా తీసుకుంటే డెఫినెట్గా మనము అన్ని విషయాల్లో ఓర్పు కలిగి, ప్రేమ కలిగి, సహనం కలిగి ఉండేవారంగా ఉంటాం. కాబట్టి ఈ రెండోదిగా మూడో పాయింట్గా ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని వాక్యం అంగీకరించే వారిగా ఉన్నారు. మనం ఒక్కొక్కసారి వాక్యాన్ని అంగీకరించే వారంగా ఉండం. దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలంటే పరిశుద్ధాత్మతో నింపబడితే వాక్యాన్ని అంగీకరిస్తామండి. ఈరోజు నేను ఉదయం అంతా ఒక మెసేజ్ ప్రిపేర్ అవుతున్నానండి. మెసేజ్ అంటే ఇప్పుడు చెప్పేది కాదు, ఇప్పుడు కరెక్ట్గా ఎన్నో మెసేజ్లు ప్రిపేర్ అయ్యాను, కానీ 5 o'clock మళ్ళీ ఈ మెసేజ్ ప్రిపేర్ అయ్యాను. చాలా పెద్ద మెసేజ్ ప్రిపేర్ అయినప్పుడు అంత వద్దులే, ఫ్రైడే కదా అని అనుకుని నాకు చాలా గ్రూప్స్ ఉంటాయి, పాస్టర్స్ గ్రూప్స్, క్రిస్టియన్ గ్రూప్స్ ఉంటాయి. ఒక గ్రూప్స్ అలాగే ఇలా క్లిక్ చేసేటికి నేను ఏ మెసేజ్ టైటిల్ ప్రిపేర్ అయ్యానో అందులో కొంతమంది వాక్యాలు పెడుతూ ఉంటారు కదా, ఆ మెసేజ్ టైటిల్లో అదే వచ్చిందండి. దేవుని సంపూర్ణ చిత్తంతో ఈ మెసేజ్ ప్రిపేర్ అయ్యారని అనుకున్నాను. అసలు అనుకోకుండా ప్రిపరేషన్ అయిపోగానే ఇలా కొట్టాను, కరెక్ట్ అదే వాక్యం రిఫరెన్స్. సరే, దేవుడు ఎంత ఆశ్చర్యకరం. కాబట్టి మళ్ళీ కరెక్ట్గా చాలా ప్రిపేర్ అయ్యి మళ్ళీ 5 గంటలకి ఈ వాక్యాన్ని ప్రిపేర్. అంటే దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆయన వాక్యాన్ని మనం గైకొనే వారంగా, వాక్యాన్ని అంగీకరించే వారంగా, వాక్యానికి విధేయత చూపే వారంగా ఉంటాం. వాక్యం అంటే దేవుని మాటలే, దేవుని యొక్క మాటలు, ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం లోబడాలి, దేవుని యొక్క మాటలకు లోబడాలి, విధేయత చూపాలి. ఇదేదో ఒక మెసేజ్ లాగా, ప్రీచింగ్ లాగా, టీచింగ్ లాగా ఇలా వదిలేయడం కాదు, కానీ ఆ మాటలను కంపల్సరీగా మనం లోబడే మనసు ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మతో నింపబడితే డెఫినెట్గా మనం లోబడే మనసు వస్తుంది. అప్పుడు మనం ఏముంటామండి? ప్రభువును పోలి నడుచుకున్న వారమై ఉంటాము. అది కూడా విషయం. 4వ విషయం చూడండి, 1 Thessalonians 1:7-8 చూడండి. కాబట్టి మాసిదోనియాలోనూ అకయాలోనూ విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ అందరి నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడగా మాత్రమే కాక ప్రతి స్థలమునందను దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడి ఆయన గనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. ఇంకా వీళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే, వీరు దెస్సలోనిక సంఘ ప్రజలు, అంటే మన జియోన్ చర్చ్ అనుకోండి, అంటే జస్ట్ మీకు అర్థం అవుతుంది, దెస్సలోనిక సంఘ ప్రజలు. వాళ్ళు ఎలా ఉన్నారంట? మాసిదోనియా అనే ప్రాంతంకి, అకయా అనే ప్రాంతంలో ఉన్న విశ్వాసులందరికీ మాదిరిగా ఉన్నారట. మాదిరిగా ఉన్నారు.
చూడండి, మన సంఘ విశ్వాసులు ఎంతమందికి మనం మాదిరిగా ఉండగలుగుతున్నాం, ఎంతమందికి మాదిరిగా ఉండగలుగుతున్నాం? మనం మాదిరిగా ఉండాలి. ఈ దెస్సలోనిక సంఘం ప్రజలు అక్కడ మాసిదోనియా సంఘానికి, అఖ్యా సంఘంలో ఉన్న అనేక మంది విశ్వాసులకి మాదిరికరంగా ఉన్నారట. మనదైతే చిన్న సంఘమే, అందరికీ చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, ఎక్కువ చర్చస్ ఉన్నాయి. నేను మా పాస్టర్స్ ఫెలోషిప్లో కూడా అది చెప్తాను. మాకున్న కొంత చిన్న సంఘంలో సంతోషంగానే ఉంటామంటే, మేమందరం ఒక కుటుంబంలో ఉంటామంటే, నేను కావాలంటే స్టేటస్ పెడతాను. మామూలుగా ఆదివారం ఒకరు తెచ్చుకోకుండా రావడానికి అవ్వదు కదా. స్టేటస్ చూస్తారు, పాస్టర్ గారు చిన్నదైన ప్రశాంతంగా ఉన్నారు సార్, మీరు చక్కగా యూత్ చెట్టు కింద జరుగుతుంది, సండే స్కూల్ జరుగుతుంది, మా ఆరాధన జరుగుతుంది, అందరూ ఒకరికొకరు గౌరవించుకుంటున్నారు, ప్రేమ కలిగి ఉంటున్నారు, ఒక కుటుంబంలా ఉన్నారు. ఇంకా అంతకంటే కావాల్సిందే ఉందండి. మా సంఘాల్లో 100 మంది ఉన్నారు, కానీ ఒక 10 మంది దాకా మాకు ఎప్పుడు తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటారు. మమ్మల్ని తలపోటు తెప్పించేస్తూ ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉన్నారు సార్ అంటున్నారు. అమ్మయ్య, ఇది పోలే, మీకు నచ్చిందా మా చర్చి అనుకున్నాను. నాకు ఒకసారి విశ్వాసం తక్కువ ఉన్నారేమో అనుకుంటూ ఉంటాను. లేదు, వాళ్ళు నచ్చింది నాకు సంతోషంగా చెప్తున్నప్పుడు, అమ్మయ్య మీ సాక్ష్యం బాగుంది కాబట్టి నాకు కూడా సంతోషం. నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటాను, కానీ ఇంకా సాక్ష్యం చెప్పినప్పుడు ఇంకా సంతోషంగా ఉంటుంది కదా. అంటే మనం నిరుత్సాహపడవలసిన పని. కొద్దిమంది అయిన సంఘము ఒక రక్త సముద్రంలో డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండే రక్త సముద్ర కుటుంబాలు ఎలా ఉంటాయండి? కొన్ని కుటుంబాలు బంధువులందరూ ప్రేమ కలిగి ఉంటూ ఉంటారండి, కొన్ని కుటుంబాలు ఎక్కువ డిస్టర్బెన్స్లు ఉంటూ ఉంటాయి. ప్రేమ కలిగిన కుటుంబాలు చిన్న తాటాకి ఇంట్లో అయినా సరే అక్కడ ఎక్కడెక్కడ తింటా అక్కడెక్కడ తింటా అలా 3-4 రోజులు సంతోషంగా గడిపిన కుటుంబాలు ఎలా ఉంటాయి, ఎంత ప్రేమగా ఉంటాయి. ఇప్పుడు ఇక ప్రతి ఒక్కరికి అన్నీ ఉంటాయి, కానీ అందరూ కలిసిన సంతోషం కావాలి కదా. అన్నీ ఉన్నా సరే డిస్టర్బెన్స్ ఉంటున్నాయి అనుకోండి, అక్కడ ఏ సంతోషం ఉంటుంది? నిజంగా సంతోషం అనుభవించిన వారికి తెలుస్తుంది. కాబట్టి ఈ దెస్సలోనిక సంఘం ఎంత మాదిరిగా ఉన్నారంటే, మాసిదోనియా వారికి, అఖియా వారికి మాదిరికరంగా ఉన్నారు. మాదిరికరంగా ఉండాలంటే ఏ వ్యక్తి ఈ లోకంలో పర్ఫెక్ట్గా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా ఉండలేడు. కానీ చాలా విషయాలు మనం తగ్గించుకుంటూ, ఓర్చుకుంటూ, భరించుకుంటూ ముందుకు పోగలుగుతుంటేనే మనం ఎలా ఉంటామండి? మాదిరికరంగా ఉంటాం. ఏ వ్యక్తి నుంచి మనం 100% ఎక్స్పెక్ట్ చేయలేము, మనం కూడా 100% ఉండలేము. కానీ మనం తగ్గించుకొని, ఓర్చుకొని, భరించుకుంటూ వెళ్తామంటే అది ఏమవుతుందంటే కొన్నాళ్ళకి మార్పును తీసుకొస్తూ ఉంటుంది ప్రజల్లో. కొన్నాళ్ళకి మార్పును తీసుకొచ్చి మనం మాదిరికరంగా మారుతూ ఉంటాం. కాబట్టి అటువంటి మాదిరికరమైన సంఘంగా వీరు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఇంకోటి ఏం చేశారంటే, వీళ్ళకంట చూడండి, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అఖయాలోను మ్రోగిపోయిందంట. మనం అంటూ ఉంటాం కదా, వాళ్ళ పెళ్ళి సూపర్గా జరిగింది, మొత్తం మోగిపోయింది అంటూ ఉంటాం కదా. వీళ్ళ గురించి దేవుని ప్రభువు వాక్యం ఎక్కడికి మోగిపోయిందట చూడండి. మాసిదోనియాను అఖాయాలను ప్రభువు వాక్యము మోగిపోయింది. అటువంటి సాక్ష్యం మన జీవితంలో ఉందా? అటువంటి సాక్ష్యం మనకు చాలా అవసరం. అటువంటి సాక్ష్యం మనకు చాలా అవసరం. ఎందుకంటే మన జీవితం అనేది, దేవుని వాక్యం అనేది మన ద్వారా ఆ మాసిదోనియా అఖాయాలను మోగగలిగే స్థితిలో ఉండాలి. కరెక్ట్గా ఈ నవంబర్ నెలలో మా పాస్టర్స్ ఫెలోషిప్ 50 మంది ఉంటారండి. ఇంతకుముందు దాకా అందులో 50 మంది దాకా మంచిగా ఉంటారు, ఎవరి సేవలు చేసుకుంటూ ఉంటారు, పట్టించుకోరు. ఒక 10 మంది ఘనత కావాలి, పెద్దరకం కావాలని కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అది వాళ్ళకి దక్కనప్పుడు 2 గ్రూపుల్లాగా అయిపోతూ ఉంటారు. ఈ మధ్యన కష్టపడి అందరినీ ఐక్యం చేస్తే కానీ లోపల ఉన్న స్వభావం మాదు కదా. అప్పుడు మళ్ళీ ఈ మధ్యన 2 గ్రూపులు అయిపోయారు. నేను ఎప్పుడు నుంచి వెళ్ళట్లేదు అండి రక్తం గురించి. 2 గ్రూపులు అయిపోయారు. అయినా రెగ్యులర్ అందరూ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. 2 వచ్చారు, 2కి క్రిస్మస్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాను. ఇంకా మనం చెప్తే వాళ్ళు ఇది పరిస్థితి కాదు, పెద్ద పెద్ద వ్యక్తులు. కాబట్టి మన క్రిస్మస్కి వెళ్ళాలి. వాళ్ళు జరిగింది 2వ తరగతి, ఇక్కడ కూడా అంటించారు, పాంప్లెట్లు ఇచ్చారు. మన సంఘం నుంచి మనం ఎవరు వెళ్ళలేదు, కానీ నేను కూడా వెళ్ళలేని పరిస్థితి అయిపోయిందండి ఆ రోజు. ఎందుకంటే పాపం అమ్ముళ్ళు వెళ్ళిపోతుందని వాళ్ళ సిస్టర్స్ అందరినీ భోజనానికి పిలిచాం. ఆమె పెట్టి నేను వెళ్ళిపోతే మరి బాగోదు, పాస్టర్ గారు ఉండాలి. 8:30 అక్కడే అయిపోయింది. మళ్ళీ మీ ఇంటికి పాపకి ప్రార్థన చేయాలనుకున్నాం. వచ్చి 9:30 ఇంకేమైనా అప్పుడు వెళ్తే బాగుంటుందా? పాస్టర్ గారు ఏంటి 9:30, 10కి వెళ్తే ఇంకేమంటారండి, బాగోదు కదా. అప్పుడు అయినా సరే అనుకోకుండా మీది క్యాన్సిల్ అయ్యేవాడికి, పాప నిద్రపోయేవాడికి ఎలాగ నేను ఏమనుకుంటే అనుకొని ఆడియన్స్లో వెనకాల కూర్చుందాం, వాళ్ళ లాస్ట్ కనపడద్దాం అనేసి బయలుదేరిపోయి వెళ్ళానండి. ఒక్కడే వెళ్ళడం ఎందుకనేసి మిమ్మల్ని అడిగిన మీరు వెళ్ళిపోయాను. ఒక్కడే వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే నన్ను 2 సార్లు స్టేజ్ మీదకి పిలిచేశారంటండి. నేను లేను అక్కడ.
పాస్టర్ గారు మీ పేరు 2 సార్లు స్టేజ్ మీద పిలిచారు, అసలు మీరు 9 వచ్చాడు, అక్కడికి అందరూ స్టేజ్ మీద చెయ్యి పెద్ద ఆ 9 10 గంటలకు పైకి ఇచ్చేసారు. నాకు సిగ్గైపోయింది నాకు. మరి బాగోదు కదా, ఎంతమంది ఆడియన్స్ చూస్తుంటారండి, చూస్తుంటారు కదా. దేవుడు మళ్ళీ వాళ్ళందరూ లాస్ట్లో చాలా సంతోషం అండి, వచ్చారు. మరి అందరితో అటు అందరూ ఇటుతో ఇటు ప్రేమగా ఉండాలి. ప్రేమగా ఉండకపోతే మనం ఎలా అంటే మనం వచ్చినదే చాలా వదులుకొని మనం మాదిరికరంగా ఉండాలనే కదా. అందరిలాగా మనం అన్నీ కోరుకుంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేనే లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మాదిరికరమైన జీవితం ఉండాలి. ప్రభువు వాక్యము మాస్ధోన్యాలను అక్లాయాలను మ్రోగింది. కాబట్టి ఈ రోజున మనము ప్రతి చోట మన వాక్యము మ్రోగేదిగా ఉండాలి. మన గురించి, మన సాక్ష్యం గురించి, మన సంఘం గురించి అన్ని చోట్ల మ్రోగేదిగా ఉండాలి. అలా మ్రోగకపోతే మనం వారికి సువార్త ఎలా ప్రకటించగలుగుతాం? మాదిరికరంగా ఉండి మనం మ్రోగేదిగా ఉండాలనే విషయాన్ని దేవుడు సెలవిస్తున్నాడు. అది మొదటి. ఇంకోటి ఏంటంటే అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి అయిన కనుక మేమేమి చెప్పవలసిన అవసరం లేదు. ఓన్లీ ఆ 2 ప్రాంతాల్లోనే కాదు, ప్రతి స్థలంలోనూ మీ విశ్వాసం గురించి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. మీ విశ్వాసం గురించి ప్రతి ప్రాంతంలోనూ చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున మన గురించి ఏం చెప్పుకుంటున్నారు అని మనం ఆలోచించాలి. ఇప్పుడు మన జీవితం అనేది చాలా ప్రాంతాలకి తెలియని వారికి వెళ్ళిపోతూ ఉంటుందండి. వెళ్ళిపోతుందో వెళ్తుందా? నేను చర్చకు వస్తుంటే ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చి అసలు ఆయన వ్యక్తిని నేను చూడలేదు. ఆయన హిందూస్, ఆయన ఎవరో పెద్ద జాబ్ ఆంధ్ర యూనివర్సిటీలో కదా. ఆయన ఈ ఎన్ఐడి పాల్గొని ఉన్నారు కదా, మాకు తెలిసిన ఆయన సోషల్ హెచ్ఆర్డి డైరెక్టర్. ఆయన ద్వారా ఎప్పుడు ఒకసారి పరిచయం చేశాడు. ఫోన్ చేసి పాస్టర్ గారు కొంచెం ప్రార్థన చేయండి అన్నాడు. ఏంటి సమస్య? మేము ఇల్లు కట్టుకుంటున్నాం సార్ వైజాగ్లో, మా పక్కన ఉన్న వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళు మాతో గొడవ పెట్టి టార్చర్ చేసేస్తున్నారు, ప్రార్థన చేయండి అన్నాడు. అంటే నేను పాస్టర్ గారిని కాబట్టి వాళ్ళ క్రైస్తవులు టార్చర్ పెట్టేస్తున్నారు కాబట్టి దాన్ని ప్రార్థన చేయమంటున్నాడు. ఇంక నేను అన్నాను సరే ప్రార్థన చేస్తానండి అనేసి ప్రార్థన చేశాను. మొన్నసారి చేశాను. ఇప్పుడు మాట్లాడితే మీ క్రైస్తవులేనండి అంటున్నాడు. ఫోన్ చేసినప్పుడు ఏమంటాడు, మీ క్రైస్తవులు ఏం టార్చర్ చేసేస్తున్నారు సార్ మా ఇంటి మేము కట్టుకుంటుంటే. దానికి ఇంక మనం ఏం చెప్తాం? మన క్రైస్తవులు అంటే మీ క్రైస్తవులు అంటున్నాడు, తప్పలేదు ఆయన అన్న దాంట్లో. చూసారండి సాక్ష్యం ఎలా ఉందో, ఎటువంటి సాక్ష్యం ఉందో. కాబట్టి లోకంలో అటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకోకూడదు. ప్రతి ఒక్కరితో సమాధానం కలిగిన వారంగా ఉండాలి. అయినప్పుడే నేను ప్రార్థన చేశాను సార్, మేము రెగ్యులర్గా ప్రార్థన చేస్తాం, అంతకుమించి ఇంకేం మాట్లాడడానికి మనకి ఛాన్స్ లేదు. ఇప్పుడు అటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకోకూడదు. మనం గొడవల మనుషులుగా సాక్ష్యాన్ని పొందుకోకుండా అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఒక్కళ్ళని బట్టి చూసారండి, క్రైస్తవ సమాజాన్ని అతను అన్ని మీ క్రైస్తవులు అన్నాడు. నాకేం సంబంధం ఈ ఊరికి, ఎక్కడో వైజాగ్లో జరిగిన దానికి. అతను నేను చూడలేదు, ఒక ఫోన్ కాల్ అండి కదా మాట్లాడతాం. మీ క్రైస్తవులు గొడవ పెట్టేస్తున్నారు సార్ అంటే ఏంటి, మీ క్రైస్తవులు ఎలా ఉన్నారో బాబు అని అనడానికి అనమాట వింటారు. కాబట్టి ఏది ఏమైనటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకోకూడదు. కాబట్టి 4వదిగా ఏం చేశారంటే వారు మాస్ధోనియా అఖ్యాలో ప్రభువు వాక్యాన్ని మ్రోగించారు. 2వది అందరికీ మాదిరికరంగా ఉన్నారు. మాస్ధోనియా అఖ్యా వారికి కాకుండా మాదిరికరంగా ఉన్నారు. ప్రతి స్థలంలో కూడా వారి విశ్వాసం వెల్లడి అయినదిగా ఉంది. అది 4వ విషయం. ఇంకా చివరికి 5వ విషయం ఏంటంటే మొదటి దశలోనిగా 1:9-10 వచనాలు చూడండి. మీ యొద్ద మాకింటి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియచెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములు విడిచిపెట్టి జీవము గలవాళ్ళను సత్యవంతులకు దేవునికి వారు దాసులవుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురుచూచుటకు మీరు ఎలాగో దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతే వారు తెలియజేయుచున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు 5వ విధానంలో, మీరు ఎటువంటిదంటే మీ అంతకు మాకింటి ప్రవేశం కలిగినో అంటే రిసీవింగ్ అండి. ఎవరైనా వచ్చినప్పుడు ముందు మనం రిసీవ్ చేసుకోవడంలోనే అసలు మనం వాళ్ళకి ఎటువంటి విలువేస్తున్నాం అర్థమైపోతుంది కదండి. ఏంట్రా వచ్చారా బాబా అంటే తను తీసేవాళ్ళ తను తీస్తే ఎలా ఉంటుంది, రెండు అని ప్రేమగా పిలిస్తే ఎలా ఉంటుంది, కూర్చోండి అని గమ్మను మంచిగా ఇచ్చి మనకు వాళ్ళని విలువిచ్చి గౌరవం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, వేరుగా ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్పాడు, మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలిగిందో, మీరు ఎట్టి ఆతిథ్యం ఇచ్చారో, మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో అది మాకు తెలుసు. కానీ ప్రతి ఒక్కరిని మనం వెల్ రిసీవింగ్ చేసుకోవాలి, గౌరవం ఇవ్వాలి, ఆతిథ్యం కరెక్ట్గా ఇవ్వగలగాలి. కాబట్టి అటువంటి రిసీవింగ్ అనేది మీరు చేసుకోగలిగారు అనే విషయాన్ని వీరి ముగ్గురు వీరి గురించి సాక్ష్యం చెప్పగలిగిన స్థితిలో వారు ఉన్నారు.
అంత మాత్రమే కాకుండా వారు విగ్రహాలను విడిచిపెట్టారట. ఈ రోజున విగ్రహాలను విడిచిపెట్టడం అనేది చాలా కష్టం కదా. విగ్రహాలను విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నారు. ఈరోజు నేను కుటుంబం అంతా రావడానికి ఇష్టంగా ఉన్నారు, కానీ మమ్మీ అంటుంది అక్కడ మా ఇంట్లో అయ్యి ఉన్నాయి పాస్టర్ గారు పక్కనకి విండోలో, వాళ్ళు దానికి దీనికి రెండు ఎలాగ పాస్టర్ గారు అవి మనం నోడితే మనం తీయమని చెప్పకూడదు, వాళ్ళే తీయగలగాలి కదా. ఇక్కడ రావడానికి ఇష్టమే, కానీ పక్కన ఎన్ని ఉన్నాయి కదా చూస్తున్నాం కదా ఇంకో కిటికీలో. కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా చెప్పాడు, విగ్రహములను విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి ఆరాధించవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో తప్పకుండా విగ్రహం అనేది దేవుడికి అస్సలు నచ్చని విషయం అండి. అసలు ఎక్స్క్యూజ్ చేయడు అసలు అయినా. ఎందుకంటే ఈ లోకంలో ఏ తప్పైనా తప్పే కదండి, చిన్న అబద్ధం ఆడలేదా నాకు ఇంకోటి అవ్వలేదా అంటే అవి వేరు ఇది వేరు. ఎందుకు వేరంటే ఒక చిన్న విషయం చెప్తానండి. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారనుకోండి, ఇప్పుడు భార్య విధానం భర్తకి నచ్చకపోవచ్చు, భర్త విధానం భార్య నచ్చకపోవచ్చు, అడ్జస్ట్ అయిపోతారు. కానీ భర్త కానీ వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నాడు అనుకోండి, అది భార్య యాక్సెప్ట్ చేస్తుందా? ఎవరు చేయరు కదా. అలా కాకుండా ఆయన ఏ లక్షణాలైనా ఓకే చేస్తూ ఉంటారు, కానీ దీన్ని యాక్సెప్ట్ చేయరు. అలాగే విగ్రహం అనేది ఆయన ఆరాధించకుండా విగ్రహాన్ని ఆరాధించడం అంత భయంకరమని అసలు దాన్ని ఆయన ఒప్పుకోడు. అసలు ఇంక ఈ విషయంలో నువ్వు ఏ విషయాల్లో తప్పుకుపోయినా నేను క్షమిస్తాడు, కానీ నువ్వు విగ్రహారాధన చేస్తే ఆయన్ని పక్కకు పెట్టినట్టే కదా. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అంగీకరించే వ్యక్తిగా లేడు. కానీ వీరైతే విగ్రహాలను విడిచిపెట్టి జీవం గల దేవుణ్ణి తెలుసుకున్నవాడిని అన్నారు. ఇక్కడ ఆ విషయంలో అసలు కాంప్రమైజ్ అనేది కాకూడదండి. ఎందుకంటే నువ్వు ఒకసారి జీవం గల దేవుణ్ణి రుచి చూచి ఎరిగితివి, నువ్వు ఆయన బిడ్డగా నువ్వు మార్చబడ్డ తర్వాత అదైనా పర్వాలేదు ఇదైనా పర్లేదని ప్రజల గురించో మనుషుల గురించో దేని గురించో మనం కాంప్రమైజ్ అయిపోతే మన దేవుడు అంగీకరించేవాడుగా ఎంత మాత్రం లేడు. కాబట్టి మీరు ఎటువంటిదంటే విగ్రహాలను విడిచిపెట్టి జీవం గల దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నారు. ఇంకా చివరిగా చూడండి, పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటకు మీరు ఎలాగో దేవుని వైపు తిరుగుతున్నారో ఆ సంగతి. పరలోకం నుంచి దేవుని దగ్గర చూడండి, పరలోకం వచ్చినని ఎదురు చూస్తున్నారు వాళ్ళు, అంటే నిరీక్షణ కలిగి ఉన్నారు. వాళ్ళు ఎదురు చూసేవారిగా ఉన్నారు. దేవుని రాకడలో మేము బుద్ధి గల కన్యకలే ఎత్తబడే వారిగా ఉన్నామని దేవుని వైపు తిరపబడి వారు ఎదురు చూసే స్వభావాన్ని శుభనిరీక్షణ కలిగిన వారిగా ఉన్నారు. కాబట్టి దేవుని వైపు తిప్పబడిన తర్వాత దేవుడు తప్పకుండా చెప్పాడు నేను సెకండ్ కమింగ్లో వస్తానని. మనం ఎదురు చూసేవారంగా ఉండాలి. ఒకసారి దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని మాటను ప్రతి దాన్ని నమ్మి ఆయన కోసం ఎదురు చూసేవారంగా శుభనిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి ఈ 10 వచనాల్లో 5 విషయాలు చెప్పాను. 5 విషయాల్లో ఒక్కొక్క దాంట్లో 3-5 పాయింట్లు చెప్పాను. మొత్తం ఎన్ని వచ్చినాయంటే 5, 3, 15 పాయింట్లు వచ్చినాయి. చెప్పండి, మొదటిది ఏంటి? విశ్వాసంతో కూడిన పని చేస్తా ఉన్నారు. అందులో మొదటి పాయింట్ వాళ్ళు ఇంకెలా ఉన్నారు? ప్రేమతో కూడిన ప్రయాస పడేవారిగా ఉన్నారు. మొదటి పాయింట్లో ఇంకోటి ఎలాంటి లక్షణం ఉంది వాళ్ళకి? నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగిన వారిగా ఉన్నారు. ఈ 3 లక్షణాలు ఈరోజు మనం కలిగి ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో పాయింట్గా వారికి ఏ లక్షణాలు కలిగి ఉన్నారు? దేవుని చేత ప్రేమింపబడిన వారిగా ఉన్నారు. అప్పుడు ఈ రోజున కూడా మనం దేవుని చేత ప్రేమింపబడే వారిగా ఉండాలి. ఇంకోటి రెండో పాయింట్లోనే ఏంటంటే ఏర్పరచబడిన వారిగా ఉన్నారు. అంటే నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన గుంపులను ఉండగలిగిన వారిగా ఉండాలి. మూడో విషయం, పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని వాక్యాన్ని గైకొన్నారు. పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని వాక్యానికి లోబడిన అనుభవాన్ని కలిగి ఉన్నారు. మూడో విషయంలో ఇంకోటి ఏంటి? ప్రభువుని పోలి నడుచుకున్నారు. అలాగే వీళ్ళ ముగ్గురిని కూడా పోలి నడుచుకోమని చెప్తున్నారు. వాళ్ళ ముగ్గురిని పోలి నడుచుకుంటూ ప్రభువుని పోలి కూడా నడుచుకున్నారు. మూడో విషయం. నాలుగోది, విశ్వాసులందరికీ మాదిరిగా ఉన్నారు. మాదిరికరంగా ఉన్నారు. మాసిదోనియా అఖ్యాలో ఉన్న వారికి మాదిరికరంగా ఉన్నారు. నెక్స్ట్, మాసిదోనియా అఖ్యాలో వీళ్ళ ద్వారా ప్రభువు వాక్యము మ్రోగిపోయిందంట. మ్రోగిపోయిన స్థితిలో ఉన్నారు. కాబట్టి మన గురించి సాక్ష్యం అనేక చోట్ల మ్రోగిపోయేదిగా ఉండగలగాలి. ఇంకా ప్రతి స్థలంలో కూడా వీరు విశ్వాసం గురించి మాట్లాడుకునే వారిగా ఉన్నారు. ప్రతి స్థలంలో కూడా వీరు విశ్వాసం గురించి మాట్లాడుకునే వారిగా ఉన్నారు. అది నాలుగో విషయం. ఐదో విషయంలో ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నారంట? ఆతిథ్యం, వెల్ రిసీవింగ్, గౌరవము, మర్యాద, ప్రేమతో చక్కగా గౌరవంగా పిలిచి ఉన్న దాంట్లో ఆతిథ్యం ఇవ్వడం కదా.
ఉన్న దాంట్లో మంచిగా గౌరవంగా మాట్లాడడం, అటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నారని మీరు గురించి సాక్ష్యం చెప్పారు. ఇంకా విగ్రహాలను విడిచిపెట్టి జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించారు. ఇంకోటి నిరీక్షణ కలిగిన వారిగా ఉన్నారు. నిరీక్షణ కలిగి దేవుని వైపు తిరిగిన వారిగా ఉన్నారు. కాబట్టి 5 లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుని మనం ఈ రోజున ప్రార్థన చేసుకుందాం. ఈ దశలోనిక సంఘానికి కలిగిన లక్షణాలు మన సంఘానికి కూడా కలిగి ఉన్నారు. మన సంఘం అంటే సంఘంలో అందరూ చూసుకుంటారు కదా, సంఘం దేశం అంటే మట్టి కాదే, దేశంలో అంటే ప్రతి ఒక్కరూ సంఘ సభ్యులే. కాబట్టి మనం కలిగి ఉండాలి, అందరూ కూడా అటువంటి లక్షణాలు కలిగి ఉండాలని భారం కలిగి ఒకరికొకరు ప్రార్థన చేసుకునే వారిని ఉండాలి. కాబట్టి ఈ సమయంలో అటువంటి లక్షణాలు కలిగిన సంఘంగా మనం ఉండాలని మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మనం ప్రార్థన చేద్దాం. నీ సాక్ష్యము ఏది